హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో శివనారాయణ బయట నిలబడి ఆత్మ ప్రదక్షిణలు చేస్తా ఉంటాడు. అక్కడికి పారు వస్తది. శివనారాయణ కళ్ళు తెరిచి పారుని చూస్తాడు. ఛీ! దేవుడికి ఆత్మ ప్రదక్షిణలు చేస్తుంటే దయ్యంలా ఎదురుపడ్డావే అని అంటాడు. అప్పుడు పారు, నేను దయ్యాన్ని కాదండి, ఈ ఇంటి దేవతని అని అంటా ఉంటే శివనారాయణ, ఆ? అయితే నన్ను ఇప్పుడు నీ చుట్టూ తిరగమంటావా? అనగానే పారు, నేనేం కావాలని మీ ముందుకు రాలేదు. మీరే గిరగిరా తిరిగి అటున్న సూర్యుడిని వదిలేసి నా ముందుకు తిరిగారు అని అంటా ఉంటే శివనారాయణ, ఎప్పుడో ఒకసారి తిరిగినందుకే ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాను అని అంటాడు. అప్పుడు పారు నవ్వుతూ, మీ వెలుగు నేనేనండి అని అంటా ఉంటే శివనారాయణ, అందుకే నా కంటికి ఏమీ కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు పారు, ఆ, నవ్వు రాకుండా జోకులు బాగానే వేస్తున్నారులేండి అనగానే శివనారాయణ, మనసులో దేవుణ్ణి స్మరించి కళ్ళు తెరిచి నిన్ను చూసిన తర్వాత నవ్వేంటి, మాట కూడా రాదు అని అంటా ఉంటే అక్కడికి సుమిత్ర వచ్చి, మావయ్య గారు రండి టిఫిన్ చేద్దురు గాని అని పిలుస్తుంది. అప్పుడు శివనారాయణ, కాంచన్ని కూడా రానివ్వమ్మా, అంతా కలిసే చేద్దాం అని అంటాడు. అప్పుడే కార్తీక్, దీప ఇంకా శౌర్య స్కూటీ మీద వస్తారు. వాళ్ళని చూసి సుమిత్ర, అదిగో మాటల్లోనే వచ్చారు అని అంటా ఉంటది. అక్కడికి దశరథ కూడా వస్తాడు. శౌర్య, హాయ్ తాత అని ఉరుక్కుంటూ వచ్చి దశరథని హగ్ చేసుకుంటది. దశరథేమో హాయ్ అనగానే, హాయ్ అమ్మమ్మ, హాయ్ జోగ్రాని, హాయ్ ముద్దుల తాత అని అందరికి హాయ్ చెప్తది. అందరూ హాయ్ చెప్తారు. శివనారాయణ, మీ ముగ్గురే వచ్చారు, మీ నానమ్మ ఏదే అని అడుగుతాడు. శౌర్య, నానమ్మ రావట్లేదు కదా అనగానే సుమిత్ర, వదిన రావడం లేదా? వదిన వస్తుందని చెప్పారు అని అంటా ఉంటే దశరథ, ఏరా కార్తీక్, మా చెల్లెందుకు రాలేదురా అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, రౌడీ, నువ్వు లోపలికెళ్ళు అనగానే అలాగే నానా అని శౌర్య వెళ్ళిపోతుంది. మామయ్య, అమ్మ ఎందుకు రావడం లేదంటే తనకి ధైర్యం సరిపోవడం లేదు. రమ్మని మీరు చెప్పారు, నేను చెప్పాను. రానని తను చెప్పింది. సారీ, రాలేనని చెప్పింది అని అంటా ఉంటే పారు కూడా, అవునరా, ఇక్కడ జోష్నా పరిస్థితి కూడా అలాగే ఉంది అనగానే పారు, అవునండి, అమ్మాయి గారు అమ్మగారి గురించి తెగ బాధపడుతూ ఉంటారు అని అంటది. అప్పుడు పారు, అందుకే అది గదిలో నుండి బయటకు కూడా రావడం లేదు అనగానే కార్తీక్, నేను రప్పిస్తానుగా, ఎవరు ఎక్కడున్నా నేను రప్పిస్తానుగా పారు, చూస్తావుగా అని వెళ్తాడు. పారు ఏమో తనలో తాను, అమ్మో వీడేం చేస్తాడో ఏంటో అనుకుంటూ వెళ్తది. దశరథేమో, అమ్మా దీపా, ఈరోజు మన ఇంట్లో విందు భోజనాలకి ఏర్పాటు చేయి అనగానే దీప, ఎవరొస్తున్నారండి అని అడుగుతుంది. ఎవరొస్తున్నారో చెప్తానుగా, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మన ఇంట్లో పండగ అనుకో అని అంటా ఉంటే సుమిత్ర, ఏం పండగండి అని అడుగుతుంది. అప్పుడు దశరథ, నువ్వు నవ్వడమే పండగ సుమిత్ర అనగానే దీప, అవును నాన్న, అమ్మ నవ్వే ఒక పండగ. సారీ చిన్నయ్య గారు అని అంటా ఉంటే దశరథ, పర్వాలేదమ్మా, నేను పిలువు అన్న పిలిపేగా, నన్ను పిలవడంలో తప్పేమీ లేదు. నువ్వు కూడా నాకు కూతురు లాంటి దానివే అనగానే దీప తనలో తాను, లాంటి దానివే అనుకోవడంలోనే సరిపెట్టుకుంటున్నాం. నేనే నీ కూతుర్నని చెప్పుకోలేను, కానీ తప్పదు, ఆ టైం వచ్చిందని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటది. దశరథేమో, నువ్వెళ్ళమ్మా అనగానే దీప వెళ్ళిపోతుంది. సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ, వదిన నా గురించి ఎంత బాధపడుతుందో ఏమో, నేను అందరినీ బాధ పెడుతున్నాను అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శివనారాయణ దశరథ్ దగ్గరికి వెళ్ళి, ఇలా అయిందేంట్రా అని అంటా ఉంటే, లేదు నాన్న, ఈరోజు మన ఇంట్లో విందు భోజనం అందరం కలిసే చేద్దాం అని అంటాడు. ఇటు కార్తీక్ జోష్న దగ్గరికి వెళ్ళి, హాయ్ పెద్ద మేడం గారు అనగానే జోష్న తనలో తాను, వచ్చేసాడు అని అనుకుంటది. కార్తీక్, అందరూ కిందుంటే మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. చిన్న పనుంది, బయటికెళ్ళాలి అని జోష్న అంటా ఉంటే, ఎక్కడికో అని అడుగుతాడు. అక్కడికి పారు వచ్చి, యజమానులకి 1,00,000 పనులుంటాయిరా, ఆ, ఎక్కడికి అని డ్రైవర్లు అడగకూడదు అనగానే కార్తీక్, ఎక్కడికని తెలియకుండా ఎక్కడికి తీసుకెళ్ళమంటావు, ఏట్లోకి తీసుకెళ్ళమంటావా ఏంటి అని అంటా ఉంటే పారు, ఆ, నిన్ను నమ్మితే ఏట్లో కాదురా, గోతులో కూడా తీసుకెళ్తావు అనగానే కార్తీక్, ఆ, నువ్వు చంటి కూనమని తీసుకెళ్ళంగానే వచ్చేస్తావు, ఆవలించకుండానే పేగులు లెక్కెట్టే రకం నువ్వు అని అంటా ఉంటే పారు, నిన్ను నమ్మినోళ్ళకి సున్నం రాసే రకానివిరా నువ్వు
అని అంటది. అప్పుడు కార్తీక్, సున్నాలు రాయడం గురించి నువ్వే మాట్లాడాలి మరి అనగానే పారు, బామర్ది బతుకుని బుగ్గిపాలు చేసిన బావివిరా నువ్వు అనగానే కార్తీక్, కొడుకు జీవితాన్ని గాలికి వదిలేసిన తల్లివి నువ్వు అని అంటాడు. అప్పుడు పారు, ఒరేయ్ నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆ ఎక్కడున్నాడో అని అడుగుతాడు కార్తీక్. పారు, అసలైన వారసురాలు అని చెప్తూ ఆగిపోతది. కార్తీక్, ఏంటి పారు అన్నావు? అసలైన, కొంచెం ఆ పదం పూర్తి చేస్తావా అనగానే పారు, పదం లేదు పద్యం లేదు, ముందు నువ్వు ఇక్కడ నుండి పో అనగానే కార్తీక్ నవ్వి, నేను ఇక్కడికి వచ్చింది పోవడానికి కాదు, పంపించడానికి. ఎవర్ని అని పారు అడుగుతది. మిమ్మల్నే. ఎక్కడికి అని పారు అడుగుతది. ఇంట్లో నుండి బయటికి అనగానే జోష్న, మమ్మల్ని ఇంట్లో నుండి బయటకు పంపడం ఏంటి అని అడుగుతది. అప్పుడు కార్తీక్, అదే పెద్ద మేడం గారు, మీరెక్కడికో పని మీద బయటికెళ్ళాలన్నారు కదా, మీతో పాటు పారుని తీసుకొని అలా అలా బయటికెళ్ళి మీ మొహాల్లో ఉన్న భయాన్ని కాస్త తగ్గించాలి అనుకున్నాను అని అంటా ఉంటే పారు చెమటలు దుడుచుకుంటూ, మా మొహాల్లో భయం ఏంట్రా అని అంటది. అప్పుడు కార్తీక్ చూస్తూ, తమరు బయట చెంగుతో అద్దుకుంటున్నారు కదా, వాటిని చెమటలు అంటారు. వాతావరణం ఇంత నార్మల్గా ఉన్నప్పుడు కూడా తుడుచుకునే చెమటలు మొహం మీద తారలు కడుతున్నాయి అంటే లోపల వణుకు పుట్టించే ఆలోచనలు 40 డిగ్రీల ఎండలో పరిగెడుతున్నట్టే కదా అనగానే పారు, 40 డిగ్రీల ఎండలో పరిగెడితే నేనుంటానేంట్రా అని అడుగుతది. వెంటనే కార్తీక్, నువ్వు పెరట్లో నాటేసిన మర్రి చెట్టు లాంటి దానివి పారు, నీకు ఆరంభమే కాని అంతం లేదు అని అంటా ఉంటే పారు, కానీ నిన్ను చూస్తుంటే ఏదో ఒకటి చేసేలా ఉన్నావురా. అక్కడికి దీప టీ తీసుకొని వచ్చి, మా బావ ఏం చేస్తాడండి అని అడుగుతది. అప్పుడు పారు, ఏమోనే, నువ్వు మీ బావ కలిసి ఏం చేస్తారో మాకు చెప్తారా ఏంటి, అన్నీ రహస్యంగా జరిగిపోతూ ఉంటాయిలే అని అంటా ఉంటే కార్తీక్, అవును పారు, కొన్ని రహస్యంగా జరిగిపోతూనే ఉంటాయి. మన కర్మ కాలిపోతేనో మన టైం దగ్గర పడితేనో ఆ రహస్యాలు బయటపడతాయి అని ఇద్దరు మొహాలు చూసుకుంటూ, బయటపడినప్పుడే తెలుస్తాయి ఎవరు ఎలాంటి వాళ్ళో అని అంటాడు. పారు ఏమో తనలో తాను, వీడు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటది. జోష్న ఏమో, బావకి దాసు గురించి తెలిసిపోయిందా, లేదా రిపోర్ట్స్ గురించి డాక్టర్ ఏమైనా చెప్పిందా అని అనుకుంటూ ఉంటది. దీప, ఏంటమ్మాయి గారు ఏం మాట్లాడరేంటి అనగానే జోష్న, ఏం మాట్లాడాలి అని కోపంగా అంటది. దీప, టెన్షన్లో ఉన్నట్టున్నారు, కాఫీ తీసుకోండి అని అంటది. వెంటనే జోష్న, నాకేం వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తా ఉంటే దీప, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. నేను ఎక్కడికైనా వెళ్తాను, నీ దగ్గర మీ ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అనగానే దీప, ఈరోజు మన ఇంట్లో విందు భోజనాలు ఉన్నాయి అమ్మాయి గారు, నేను విందు భోజనానికి రాను అని అంటది. నైటు డిన్నర్కి వచ్చేస్తారా అమ్మాయి గారు అని దీప అడుగుతుంది. నేను 2 రోజుల వరకు రాను చాలా అని చెప్పి వెళ్తా ఉంటే సుమిత్ర వస్తుంది. 2 రోజుల వరకు రానంత దూరం ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతుంది. కార్తీక్ నవ్వుతూ, వాటే టైమింగ్ చిన్న మేడం గారు, మీరు ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చారు, మేము అడుగుతుంటే పెద్ద మేడం గారేం చెప్పడం లేదు, మీకైనా చెప్తారేమో చూద్దాం బావా అని జోష్న అంటది. అడిగేది మీ అమ్మగారు అని కార్తీక్ అంటాడు. సుమిత్ర ఏమో, చెప్పవే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే, ఫ్రెండ్ దగ్గరికి మమ్మీ. ఎందుకు అని సుమిత్ర అడుగుతుంది. అప్పుడు పారు, నీ గురించి తలుచుకొని మా అమ్మకి ఏమైతుందో అని బోరున ఏడుస్తుంటే పాపం దాని బాధని చూడలేక నేనే సరదాగా అలా బయటికి వెళ్ళొచ్చు కదా అన్నాను అనగానే కార్తీక్, అవునత్త, ఇది పచ్చి నిజం, కావాలంటే పారు మీద ఒట్టు అని పారు తల మీద చేపెడతాడు. పారు, ఒరేయ్ ఇది అబద్ధమని సుమిత్ర అనలేదు కదరా, నువ్వెందుకురా నా మీద ఒట్టేయడం అనగానే కార్తీక్, ఒట్టేస్తే బలంగా ఉంటుందని అలా అన్నాను పారు. ఏ, నువ్వు అబద్ధం చెప్పావా? పారు ఏమో చిన్నగా, ఇరికించి చంపుతావు కదరా అని అంటది. కార్తీక్ ఏమో, అబద్ధం చెప్పానంటే చెప్పు, ఒట్టు తీసి అని చెయ్యి వేయబోతుంటే, గట్టు మీద పెడతావా అని పారు అంటది. ఇంకెవ్వరి నెత్తి మీదైనా పెడతాను అని జోష్నాన్ని చూస్తూ అంటాడు. పారు ఏమో, ఒరే ఇంకెవ్వరి నెత్తి మీద పెట్టొద్దురా, నా మీద పెట్టావుగా, ఆ అది అక్కడే ఉండనివ్వు అనగానే కార్తీక్, అదత్తా, పారు చెప్పింది పచ్చి నిజం,
అందుకే జోష్న లంచ్‌కి ఉండడం లేదు అని అంటా ఉంటే, జోష్న కోపంగా దాన్ని అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు బావ అని అంటది. అప్పుడు సుమిత్ర, వాడు చెప్పడం గాదే నాకర్థమవుతుంది గదా! మీ నాన్న ఏమనుకున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు మనింట్లో అందరికీ లంచ్ ఏర్పాటు చేశారు. మీ అత్తయ్య రావడం లేదని తెలిసింది. వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అని దగ్గుతా ఉంటే దీప సోఫాలో కూర్చోపెడతది సుమిత్రని. ఏదో ఒక క్షణంలో నాకు తెలియకుండానే నేను చచ్చిపోతానేమో అని భయంగా ఉంది. అనగానే దీప అమ్మా అనంటది. కార్తీక్ గూడా అత్తా అనంటాడు. సుమిత్ర, జీవితంలో అన్నిటికీ గ్యారంటీ ఉంది. జీవితానికి తప్ప. ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఒక్కొక్కసారి నాకు గుండె పట్టేసినట్టుంటుంది. అది నాకు ఆఖరి క్షణమేమో అని అనిపిస్తుంది. ఒకవేళ అది నాకు ఆఖరి క్షణమైతే, నేను కన్ను మూసేటప్పుడు నా కళ్ళు చూసే ఆఖరి రూపం నా కూతురిదే అయ్యుండాలి అని అంటా ఉంటే దీప ఏడుస్తా ఉంటది. పారు ఏమో దీపం చూసి ఎందుకు ఏడుస్తుందబ్బా అని అనుకుంటూ ఉంటది. జోష్నను గూడా చూస్తా ఉంటది. జోష్నని, దీపాని చూస్తా ఉంటది పారు. సుమిత్ర ఏమో నువ్వు లేనప్పుడు నేను చచ్చిపోతే అనగానే కార్తీక్ అత్తా అని దగ్గర కూర్చొని చూస్తా ఉంటాడు. సుమిత్ర ఏమో ఒరే కార్తీక్, నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలిరా అనగానే కార్తీక్ అలాగే అత్తా, నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంటుంది. నీకేం కాదత్తా, నువ్వు చాలా జీవితాన్ని చూస్తావు. ఇది మనమంతా కలిసి చేస్తున్న ప్రయాణం. ఏ ఒక్కరిని మధ్యలో వదిలేసి ముందుకు పోలేము. దీపా, అత్తని తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ వద్దులే, జ్యూస్ ఇవ్వు అనగానే దీప అలాగే బావా అని సుమిత్రను తీసుకెళ్తూ ఉంటే, సుమిత్ర జోష్న అనగానే కార్తీక్ తనెక్కడికి వెళ్ళదత్తా, ఇంట్లో నీ కళ్ళ ముందే ఉంటుంది. అంతేగా పెద్ద మేడం గారు అని అంటా ఉంటే జోష్న అంతే బావా, నేను చెప్పాలనుకునే లోపు నువ్వే చెప్పేశావు. నేనెప్పుడూ అంతే. ఏం పారు అనగానే పారు నన్నెందుకురా మధ్యలోకి లాగుతావు? నిన్ను లాగాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడూ మధ్యలోనే ఉంటావు అనగానే పారు యు మీన్ పానకంలో పుడక అని అంటా ఉంటే కార్తీక్ నో, రసంలో కర్రీ లీవ్స్ రేయ్ అని అంటది. ఊరుకో పారు. దీపా, అత్తని తీసుకెళ్ళు. అత్తా, మేమంతా నీతోనే ఉంటాం. నువ్వెళ్ళి దీపతో కబుర్లు చెప్పు. దీప, వంటలు అదిరిపోవాలి. దీప సుమిత్రను తీసుకొని వెళ్ళిపోతుంది. కార్తీక్ ఏమో తనలో తాను దీపని ఓదార్చకపోతే ఏడుపు ఆపదు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. పారు ఏమో ఒరే కార్తీక్ ఆగరా ఆగు అని అంటా ఉంటే జోష్న ఎందుకు ఆపుతావు, పోనివ్వు అనగానే పారు నిన్న ఆపాడు కదే అని అంటా ఉంటే జోష్న జరిగిందంతా చూస్తుంటే నాకెలా ఉందో తెలుసా? రాబోతున్న నా మెడికల్ రిపోర్ట్స్ రిజల్ట్స్కి బావ ముందుగానే చేస్తున్న సెలబ్రేషన్ లా ఉంది అనగానే పారు నువ్వేం కంగారు పడుకు, ఆ కార్తిక్ గాన్ని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుండి వెళ్ళేలా చేస్తాను. అప్పుడు నువ్వు బయటికెళ్ళు అని అంటా ఉంటే జోష్న అప్పుడు గాని మమ్మీ ముందు తాత చీ అనడు. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కావడం లేదు గ్రాని. రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. డాక్టర్ ఎవరికి ఫోన్ చేస్తుందో అర్థం కావడం లేదు అని అంటది. అప్పుడు పారు నువ్వేం టెన్షన్ పడుకు, అన్ని అనార్థాలకి కారణం ఆ కార్తిక్ గాడే. వాణ్ణి బయటికి పంపేసి వస్తాను, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని వెళ్ళిపోతుంది. జోష్న ఏమో ఏంటి చేసేది, బ్లడ్ శాంపిల్ ఇచ్చాము అంటే మన జాతకం వాళ్ళ చేతిలో పెట్టినట్టే అని అనుకుంటూ ఉంటది. కార్తిక్ ఏమో వంటగదిలో తొంగి చూస్తా ఉంటాడు. దీప పక్కన సుమిత్ర ఉంటది కూర్చొని. దీప కూరగాయలు కట్ చేస్తా ఉంటది. కార్తిక్ తనలో తాను అత్తేమో దీప పక్కన ఉంది. అత్త ముందు దీపకేం చెప్పగలను అనుకుంటూ తొంగి సైగ చేస్తా ఉంటే అక్కడికి పారు వస్తుంది. ఏరా ఏం చూస్తున్నావు అనగానే కార్తీక్ ఆ వంటగదిలో నుండి మసాలాల వాసన వస్తుంటే మా ఆవిడ ఏం వండుతుందా అని ఆలోచిస్తున్నా అనగానే పారు ఆ ఇప్పుడే కదరా ఏడుస్తూ పోయింది, ఇంకా వంటేం వండుతుంది. కార్తీక్ ఏమో దీప ఏడవడం నువ్వు చూసావా పారు అని అడుగుతాడు. అప్పుడు పారు హా, నావి డేగ కళ్ళురా, అన్నింటి మీద ఒక లుక్ ఉంటుంది అనగానే కార్తీక్
డేగ కళ్ళు కాదు, కాకి కళ్ళని జెప్పు. సర్లేరా! ఏ కళ్ళో తర్వాత చెప్తానులే గాని, సుమిత్ర చావు గురించి ఒక మాట అనగానే, మీ ఆవిడెందుకురా కుళాయి తిప్పినట్టు కన్నీళ్లు పెట్టుకుంటుంది అనగానే కార్తీక్, పేగుబంధం కదా! ఆ మాత్రం ప్రేముంటుంది అని అంటా ఉంటే, పారు షాకయ్యి, ఏంట్రా అన్నావు? పేగుబంధమా అని అడుగుతది. అప్పుడు కార్తీక్, పేగుబంధం గాదు, ప్రేమ బంధం. గ్రామర్ మిస్టేక్ పారు. హుహు. నువ్వు ఈ మాట కావాలనే అన్నావురా. అవునా పారు? నీకలా ఇనిపిచ్చిందా? అయితే నేనడిగేదానికి సమాధానం చెప్పు. ఏంట్రా అది? అని పారు అంటది. జోష్నాది పేగుబంధమే కదా? అని అడుగుతాడు. హ్మ్. అని పారు అనగానే, మరి ఆవిడగారి కళ్ళు ఎందుకు కన్నీళ్లు కార్చలేదు? పారు ఏమో తనలో తాను, అది కన్న కూతురైతే కదరా అని అనుకుంటది. కార్తీక్ ఏమో, ఏది ప్రేమ బంధమో, ఏది పేగు బంధమో, ఏది పైసా బంధమో నాకు తెలుసు పారు అని లోపల అనుకుంటాడు. పారు, మనసులో ఏంట్రా అనుకుంటున్నావు అని అడుగుతది. వెంటనే కార్తీక్, నువ్వేం చెప్తావో అని అనగానే పారు, జోష్నది నిజమైన ప్రేమరా. తల్లిని కాపాడుకోగలను అన్న నమ్మకం దానికుంది. అందుకే అది ఏడవడం లేదు అని అంటా ఉంటే కార్తీక్, అవునా? మరి నాకేంటి మరోలా అర్థమవుతుంది అనగానే పారు, నీకన్నీ తేడాగానే అర్థమవుతాయిరా. అయినా నువ్వేంట్రా మీ అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని మీ అమ్మ బాధపడుతుంటే నువ్వు ఏ బాధ లేనట్టు జోకులేసుకుంటూ తిరుగుతున్నావు అని అంటా ఉంటే అక్కడికి దశరథ్ వచ్చి వింటాడనమాట వెనకాల నుండి. కార్తిక్ ఏమో ఏడుస్తూ ఒక మూలం కూర్చోమంటావా, లేక డల్లు ముఖం వేసుకొని తిరగమంటావా? అత్తకి ఏం జరిగిందో తెలుసు, త్వరలో ఆపరేషన్ జరుగుతుంది, అత్తకి ఏం కాదని కూడా తెలుసు. అందుకే నేను ఇలాగే ఉంటాను, సరదాగా మాట్లాడతాను, జోకులేస్తాను, సెటైర్లేస్తాను. అత్తని ఆ సాడ్ మూమెంట్లో నుండి బయటికి తీసుకురావడానికి 100 రకాల వేషాలేస్తాను. నీకేమైనా ప్రాబ్లమా అని మీదకెళ్తాడు. పారు ఏమో, నువ్వు నవ్వు నటిస్తున్నావు, మీ ఆవిడేమో ఏడుపు నటిస్తుంది. ఆహా, నటించండి నటించండి, ఎవరు ఎంత నటించినా సొంత కూతురు సొంత కూతురేరా అని చెప్పి వెళ్ళిపోతది. కార్తీక్ వెనకాల నుండి ఎక్కిరిస్తూ, ఆ చివరి మాటని ఇలాగే అనుకో, దాన్ని నిజం చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. దశరథ కార్తీక్ దగ్గరకు వస్తాడు. మావయ్య అనగానే, మేనల్లుడు అనిపించావురా. మీ అత్త నీకు ఎంత ప్రేమ పంచిందో నాకు తెలియదు కానీ అంతకు రెట్టింపే తిరిగిస్తున్నావు. నువ్వు ఇలాగే ఉండు, నవ్వించు, మీ అత్తని ఆ నవ్వుతోనే బ్రతికించు అనగానే కార్తీక్, ఏం జరిగినా అత్త నువ్వు కలిసే ఉంటారు అని అంటాడు. దశరథ, ఈ ధైర్యం మీ అత్తకుంటే బాగుండేదిరా అని అంటా ఉంటే కార్తీక్, సమస్య పక్కోడిదైతే ధైర్యం చెప్పడం తేలికే మామ, కానీ సమస్య మందైతే ధైర్యం తెచ్చుకోవడానికి కూడా ధైర్యం సరిపోదు. అత్త భయం తను పోతాను అని కాదు, తన బాధ్యతలేమీ తీర్చుకోకుండానే చనిపోతానేమో అని. ఆడది బిడ్డని కండం అంటే చావు దాటి రావడమే. చావుని దాటొచ్చిన తల్లిని మరో చావు చంపకుండా బిడ్డ కాపాడుకోలేదంటావా మావయ్య? అత్తంటే నీకు ప్రాణం, నీ కూతురే నీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఆరు చాటుగా వింటూ, నువ్వు చెప్పింది నిజమేరా. దశరథ కూతురే సుమిత్రని కాపాడాలి. అలా జరగాలి అంటే దశరథ కూతుర్ని తీసుకొచ్చేవాడు ఉండాలి కదా. నా కొడుకు దాసు ఎక్కడున్నాడో ఏంటో, దశరథ కూతురి గురించి వాడికి మాత్రమే తెలుసు. ఒరే దాసు, ఎక్కడున్నావురా, త్వరగా రారా అని అనుకుంటూ ఉంటది. ఇటు దాసు కట్లని రౌడీ విప్పుతా ఉంటాడు. అప్పుడు దాసు, నిన్ను చూస్తుంటే చాలా మంచోళ్ళ ఉన్నావే అనగానే ఆ రౌడీ, కట్లిప్పేది నువ్వు నా మంచితనాన్ని మెచ్చుకుంటావు అని కాదు, టిఫిన్ చేస్తావని అనగానే దాసు, మీ మేడం నా కూతురేరా అని అంటాడు. అప్పుడు ఆ రౌడీ, కబుర్లాపి టిఫిన్ చేయండి, మీ మొహం చూస్తుంటే జాలేస్తుందయ్యా అని అనేసి ఆ రౌడీ వెళ్ళిపోతాడు. దాసు టిఫిన్ తింటూ తింటూ అక్కడ ఒక ఫోను ఛార్జింగ్ పెట్టుంటది, అది చూస్తాడు. బయట రౌడీలను చూస్తే వాళ్ళేమో వాళ్ళ పనుల్లో ఉంటారు. ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఫోన్ తీసుకొని, నేనెక్కడున్నానో కార్తిక్కి తెలియాలి అనుకుంటూ కార్తిక్కి ఫోన్ చేస్తాడు. కార్తిక్ ఏమో కారు తుడుస్తా ఉంటే ఫోన్ వస్తుంది. అరే, దాసు మామయ్య ఫోన్ చేశాడే. దాసు ఏమో రౌడీ రావడం చూసి కంగారు పడి ఫోన్ కట్ చేసేస్తాడు.
రౌడీ వచ్చి ఏంటి ఇంకా టిఫిన్ చేయడం స్టార్ట్ చేయలేదా అని అడుగుతాడు. తర్వాత ఆ చార్జర్ పీకేసి ఉంటదిగా దాన్ని చూస్తాడు. చూసి అటు ఇటు వెతికి ఇక్కడ ఫోన్ ఉండాలి కదా ఏమైంది అనగానే ఫోన్ రింగ్ అవుతుంది. దాసు జేబులో ఉంటది ఫోను. రౌడీ వెతుకుతా ఉంటాడు అటు ఇటు. దాసు ఏమో కట్ చేస్తాడు ఫోను. మళ్ళీ ఫోన్ వస్తది. రౌడీ చూసేస్తాడనమాట. ఏ ఫోన్ ఇటివ్వు అని గుంజుకొని కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఈయనకి ఫోన్ చేసావా? కార్తీక్ ఏమో అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయి మావయ్య అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ రౌడీ ఏమో కార్తీక్ అంటే ఎవరు పోలీసా అని అడుగుతాడు. అప్పుడు దాసు నా మేనల్లుడు అని అంటా ఉంటే ఆ రౌడీ నువ్వు మామూలోడి కాదురా అని ఫోన్ కట్ చేస్తాడు. ఇటు కార్తీక్ ఏమో ఫోన్ చేశాడు. నేను కాల్ బ్యాక్ చేస్తుంటే లిఫ్ట్ చేయడేంటి అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ రౌడీ ఏమో నీ ఫోన్ ఇంకా నా దగ్గరే ఉంటుంది. టిఫిన్ చేయి అని గట్టిగా అంటాడు దాసుతో. దాసు చూస్తా ఉంటే ఏంట్రా అలా చూస్తున్నావు తిను అని గట్టిగా అంటాడు. దాసు ఏమో అలాగే అలాగే అని తింటా ఉంటాడు. తింటూ తింటూ ఆ ప్లేట్ని రౌడీ మొహాన్ని వేసి కొడతాడు. ఇద్దరిని కొట్టి నెట్టేసి బయటకొచ్చి డోర్ వేసేస్తాడు. ఇప్పుడు నన్నెలా ఆపుతారా నా కూతురు పాపం పండింది అని అనుకుంటూ పారిపోతాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ కూడా చేయండి.